హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలామంది మహిళలు అంగన్వాడీ నుంచి మనకు నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయి, శ్రీ శిశు సంక్షేమ శాఖ నుంచి నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్న మహిళలందరికీ ఒక మంచి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు చూసినట్లయితే అంగన్వాడీ వ్యవస్థలో పనిచేస్తున్న టీచర్లు కానీ ఆయాలు కానీ ప్రధాన సమస్య జీతాల పెంపు, పిఆర్సీ గ్రాట్యుటీ పెంపు పైన మనకు త్వరలోనే మన శాఖ మంత్రి గారు అంటే శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు అయిన దాసరి అనసూయ గారు, అదే మన సీతక్క గారు నిన్న గురువారం ఈనాడులో ముఖాముఖి ప్రోగ్రాంలో మనకు వీటిపైన క్లారిటీ అనేది ఇవ్వడం జరిగింది. సో వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే అందరూ అడుగుతున్నారు నోటిఫికేషన్స్ ఎప్పుడు అని. సో అందరికీ ఒకే సమాధానం, జిల్లాల వారీగా ఖచ్చితంగా ఆగస్ట్ లాస్ట్ వీక్ నుండి మనకు నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నేను మీకు అప్డేట్ అనేది ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నోటిఫికేషన్ రాగానే త్వరగానే తెలుస్తుంది. ఎందుకంటే టైం లిమిట్ అనేది మనకు కొంచెం తక్కువ ఇస్తారు కాబట్టి నోటిఫికేషన్ రాగానే మీకు ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ చూడండి, అంగన్వాడీ కొలువుల జాతర, త్వరలోనే 11,000 పోస్టుల భర్తీ, మహిళా సంరక్షణకు ప్రత్యేక కార్యక్రమాలు. ఈనాడు ముఖాముఖిలో మంత్రి సీతక్క గారు మనకు మేడం గారు ఇంటర్వ్యూలో చెప్పిన విషయం ఏంటంటే, రాష్ట్రంలో 11,000 అంగన్వాడీ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని పంచాయతీరాజ్ అభివృద్ధి, గ్రామీణాభివృద్ధి, శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారు తెలిపారు. 15,000 అంగన్వాడీ కేంద్రాలను ప్లే స్కూల్గా అంటే నర్సరీ స్కూల్గా ప్రారంభిస్తామని చెప్పారు. ఇక్కడ మనకు చాలామందికి ఒక డౌట్ ఉన్నది, ఏంటి అంటే అంగన్వాడీ కొలువు చేయాలి అంటే మనకు విద్యార్హతలు ఏమిటి ఉండాలి, 10th ఇంటర్ అనేది చాలామందికి డౌట్ ఉంది. సో వాళ్లకు మనకు నిన్న మేడం గారు అనేది క్లియర్గా ఆ విషయం పైన మనకు క్లారిటీ అనేది ఇచ్చారు. సో ఇక్కడ అంగన్వాడీకి ఒకవేళ మనం జాబ్కు అప్లికేషన్ చేసుకోవాలంటే మనకు కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే ఇంటర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ రాష్ట్రంలో 11,000 ఖాళీలను గుర్తించాం, త్వరలోనే భర్తీ చేస్తాం. ఉద్యోగ విరమణ సమయంలో అంగన్వాడీ టీచర్లకు 2 లక్షలు, ఆయాలకు 1,00,000 రూపాయలు చెల్లిస్తున్నాం. రాష్ట్రంలో 35,000 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా 15,000లో నర్సరీ పాఠశాలను ఏర్పాటు చేస్తున్నాం. దీనికోసం అంగన్వాడీ కేంద్రాలలో ప్రత్యేక శిక్షణ తరగతులను కూడా అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అనేది మనకు నిన్న మేడం గారు చెప్పారు. అంగన్వాడీ కేంద్రంలో ఆంగ్ల విద్యా బోధను ప్లే స్కూల్గా రన్ చేయాలంటే ఖచ్చితంగా టీచర్లకు మెరుగైన విద్య అనేది ఉన్నవారై ఉండాలి కాబట్టి సో ఇంటర్ అనేది ఇక్కడ బేసిక్గా తీసుకుంటున్నట్టుగా మనకు మేడం గారు అనేది చెప్పడం జరిగింది. సో నేను ఆల్రెడీ మన వీడియోలో చెప్పాను, ఎవరైతే 10th వరకే ఉన్న టీచర్లు ఎవరైతే ఉన్నారో మనకు ఓపెన్ స్కూల్లో ఓపెన్ 10th కానీ, ఓపెన్ ఇంటర్ కానీ, ఓపెన్ డిగ్రీ, పీజీలు కూడా మనకు అడ్మిషన్స్ డేట్ అనేది వచ్చింది. ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే వెళ్ళి చేసుకోండి. వీడియోలో నేను క్లియర్గా చెప్పాను. ఇక్కడ చూడండి, నోటిఫికేషన్లో మనకు ముఖ్యంగా ఏం చెప్తున్నారు అంటే 9,000 పోస్టులు అని చెప్పారు. కానీ మనకి ఇక్కడ చాలా వరకు టీచర్లు సూపర్వైజర్లుగా ప్రమోట్ కావడం, ఆరోగ్య పరిస్థితులు సహకరించగా టీచర్లు రిటైర్మెంట్ చేసుకోవడం ద్వారా 11,000 వరకు ఖాళీలుగా ఉన్నట్లుగా మనకు గుర్తించడం అనేది జరిగింది. ఇక్కడ మనకు వయోపరిమితి ఖచ్చితంగా 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. అలాగే 65 ఏళ్ళు దాటిన తర్వాత వారి సేవలను వినియోగించుకోకూడదు అనేది చెప్పడం జరిగింది. ఖాళీలో 50% హెల్పర్లకు పదోన్నతులు కల్పించి భర్తీ చేయాల్సి ఉంటుంది. చాలామంది ప్రమోషన్స్ని తీసేసారు అని టెన్షన్ పడుతున్నారు, కానీ అట్లాంటి టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. మనకు ఖచ్చితంగా 50% ఆయాలకి ప్రమోషన్ అనేది ఉంటుంది. సూపర్వైజర్ పోస్టులోని 50% పదోన్నతుల ద్వారానే భర్తీ చేయాలి. టీచర్లుగా చేసిన వాళ్ళకి మనకు సూపర్వైజర్గా ప్రమోషన్ అనేది కూడా మనకు ప్రమోషన్స్ అనేటివి ఉన్నవి. ఇది ఒకటి క్లారిటీగా చూసుకోండి. అలాగే మనకి ఇక్కడ గ్రామీణ అభివృద్ధి శాఖ మరియు శిశు సంక్షేమ శాఖ అభివృద్ధి 2 శాఖలకు సంబంధించి మన మంత్రి గారు ఉమ్మడి జిల్లాల వారీగా మనకు పర్యటన అనేది చేస్తారు. సో అప్పుడు మేడం గారు జిల్లాల వారీగా వచ్చినప్పుడు ఉదయం పూట ఒక శాఖపై, మధ్యాహ్నం పూట ఒక శాఖపై మనకు చర్యలు, సమీక్షలు, అక్కడ ఆ 2 డిపార్ట్మెంట్లలో ఉన్న జీతాల పెంపు కానీ ఇతర సమస్యలపైన కానీ మేడం గారు అనేది మనకు డిస్కషన్ అనేది చేయడం జరుగుతుంది. సో జిల్లాల వారీగా ఎవరెవరి సమస్యలు ఏమేమి ఉన్నాయో ఖచ్చితంగా మెమరాండం ఇవ్వడానికి అనేది ట్రై చేయండి. వీలైనంత వరకు మన సమస్యలు పరిష్కారం అవ్వాలని కోరుకుంటాం. సో ఇక్కడ చూసినట్టయితే ఉన్నతాధికారులతో కానీ అక్కడ పనిచేసే కార్యదర్శులతో కానీ మేడం అనేది చర్యలు జరిపి అక్కడ లోకల్గా ఉన్న ప్రాబ్లమ్స్ అనేది తెలుసుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని ఖచ్చితంగా అందరూ వినియోగించుకోగలరు. అలాగే జిల్లాల వారీగా నోటిఫికేషన్ అనేది త్వరలోనే రాబోతుంది అనే విషయం క్లారిటీగా ఉంది కాబట్టి నేను నోటిఫికేషన్ రాగానే మీకు వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ మై ఛానల్. నా వీడియో కనుక ఎవరికైనా హెల్ప్ఫుల్ అనిపించినట్టయితే కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.
సో ఇది వాళ్ళటి బ్లాగ్. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.